హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతస్ కిచెన్. ఈరోజు అయితే టిఫిన్ బాక్స్ రెసిపీస్ చేస్తున్నాం కదా. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మరొకటి, అదేంటంటే టమాటో రైస్ అండ్ మేతి పరాటా. ఇప్పుడు టమాటో రైస్ చేసేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. టమాటో ప్యూరీ, గ్రీన్ చిల్లీస్ ఒక 7-8 వేసుకున్నాను, ఇలా స్లిట్ చేసుకున్నాను. కరివేపాకు, స్లైస్డ్ ఆనియన్స్, చాప్డ్ కొరియాండర్, చాప్డ్ మింట్, పుదీనా లీవ్స్ అనమాట. హాట్ వాటర్లో వేసుకున్న మిల్ మేకర్, ఉప్పు, కారం, నెయ్యి, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం. టమాటో రైస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్స్. ఆయిల్ హీట్ అయిపోయింది, పోపు వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం ఫ్రై అవ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా. పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, బిర్యానీ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కారం, రైస్ వేస్తున్నాను, వాటర్ తీసేసినాను, ఓన్లీ రైస్ వేసుకోండి. ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకి ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ మంచిగా పొడి పొడిగా ఉంటుంది. 1 minute ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. 1 kg రైస్కి 1/2 kg టమాటో సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుంటున్నాను. ఇందాక నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పోసేస్తున్నాను. ఇలా రైస్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో టమాటో ప్యూరీ కూడా వేస్తాం కాబట్టి 1 గ్లాస్కి 1.5 వాటర్ పోయండి, సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను, సోయా వేస్తున్నాను, ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేతి పరాటా చేసుకుందాం. ఇప్పుడు మెంతి పరాటా ఎలా చేయాలో చూసేద్దాం. దానికి మెంతిం కూర మంచిగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని సన్నగా కట్ చేసుకుంటాను. సన్నగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ మెంతం కూర హాట్ వాటర్లో వేసేస్తున్నాను. హాట్ వాటర్ నుంచి తీసి ఇలా జల్లెట్లో వేసేసుకోండి. మన వాటర్ ఉంటే కూడా మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది.
వాటర్ మొత్తం ఇలా పిండేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో అన్ని ఐటమ్స్ వేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. దీంట్లో మెంతం కూర కూడా వేసేసుకుంటాను. దీంట్లో కొద్దిగా కర్డ్ వేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది కర్డ్తో కూడా. ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం. ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఐరన్ బాగుంటుంది. సో పిల్లలు కూడా ఇలా చేసి పెడితే బాగా తింటారు. డైరెక్ట్ ఆకుకూరలు వండి పెడితే తినరు కదా సరిగ్గా. ఇలా పరాటాలో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంకొంచెం నేను లైట్గా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా తడుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన ఇలా అద్దుకొని ఒక 5 మినిట్స్ సైడ్లో పెట్టుకోవాలి. అలా అయితే మంచిగా మనకు పరాటా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పరాటాలు చేసేస్తున్నాను. మనకి ఇష్టం ఉన్న సైజులో చేసుకోవచ్చు పరాటా, చిన్నగా లేదంటే పెద్దగా. నేనైతే చిన్నగానే చేస్తున్నాను ఇప్పుడు. ఇవి బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. పరాటాలు రెడీ అయిపోయినాయి. బాక్స్లో పెట్టేసుకుందాం. టమాటో రైస్, మెథి పరాటా అండ్ డ్రై ఫ్రూట్ స్వీట్. నేనైతే ఇంట్లో బకల్గా స్వీట్ ఉండే అది పెట్టేశాను. ఇలా మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక సాస్ ప్యాకెట్ కూడా పెట్టేస్తున్నాను మా పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.